హాయ్ ఎవ్రీవన్. ఈరోజు kth లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే చూద్దాం. గివెన్ అన్ ఇంటీజర్ అరే nums and integer k, return the kth largest element in the array. Note that it is the kth largest element in the sorted order, not the kth distinct element. So can you solve it without sorting? అంటారు. ఓకే, ఇంకా ఇన్పుట్స్ ఇవి ఇచ్చిండు, ఇంకా కే వచ్చి 2 ఇచ్చిండు. సో అవుట్పుట్ వచ్చి 5 అవుతుంది. అయితే ఇక్కడ వచ్చేసి సార్ట్ చేయకుండా చేయమంటుండు. సో మనం సార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆల్మోస్ట్ మొత్తం అరేని సార్ట్ చేయాలంటే ఎన్ లాగ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ అవుతుంది. అదే మనం ఆ, అదే మనం ఏంటి హీప్ యూజ్ చేసుకొని చేయొచ్చు. హీప్ యూజ్ చేసుకొని చేస్తే హీప్లకి మొత్తం పంపడానికి మనకి ఆల్మోస్ట్ హీప్లకి అంతా పంపడానికి ఆఫ్ ఎన్ అవుతుంది. ఇంకా రిట్రీవ్ చేయడానికి కే లాగ్ ఎన్ పడుతుంది. సో ఇది కొంచెం బెటర్, కానీ ఇంతకంటే బెటర్ వచ్చేసి క్విక్ సెలెక్ట్. సో క్విక్ సెలెక్ట్ అన్నది ఎట్లా చేస్తామంటే క్విక్ సెలెక్ట్ లా మనం ఫస్ట్లీ ఒక పివిట్ ని ఎంచుకుంటాం. ఇది పివిట్ అనుకుంటే ఏం చేస్తామంటే ఇక్కడ ఒకటి లెఫ్ట్ పార్ట్ ఉంటుంది, రైట్ పార్ట్ ఉంటుంది, ఇంకా మిడ్ పార్ట్ ఉంటుంది. ఓకే, ఏవైతే పివిట్ కి ఈక్వల్ అయినాయి అనుకో అవి దీనిలోకి పంపుతాం. ఏవైతే గ్రేటర్ ఉంటాయో అవి దీనిలోకి లెఫ్ట్ దానిలోకి పంపుతాం. ఎందుకంటే మనకు కేత్ లార్జెస్ట్ కావాలి కాబట్టి ఫస్ట్ లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్ ఉంటుండొచ్చు. సో ఇది సెకండ్ లార్జెస్ట్ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఒకటే ఉంది, ఈ అరేలా ఒకటే ఉంది. ఇంకా ఇంకా ఈ మిడ్లా ఇక్కడ కేత్ లార్జెస్ట్ సెకండ్ ఉంది. ఈడ 3, 4, 5 ఇట్లా ఉన్నాయి. అయితే ఇది సెకండ్ లార్జెస్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ మిడ్ది రిటర్న్ చేసేయచ్చు, ఎందుకంటే సేమ్ వాల్యూస్ సేమ్ ఏమంటారు డిస్టింక్ట్ ఉండవు, రిపీటెడ్ ఉండొచ్చు. ఇది 2 రిపీటెడ్ ఉండొచ్చు. సో ఇక్కడ 2 మళ్ళీ ఇంకోటి ఉండొచ్చు. సో ఈ పీబీటీ చేసుకున్నదే వాల్యూ ఉండొచ్చు. సో అట్లా మనం చేస్తాం. ఫస్ట్లీ మనం పీబీటీ తీసుకొని ఇక్కడ పీబీటీ తీసుకుంటామా, పీబీటీ తీసుకొని ఏవైతే ఏవైతే గ్రేటర్ ఉంటాయో అవన్నీ లెఫ్ట్కి పంపుతాం. ఓకే, ఏవైతే ఏవైతే లెస్సర్ ఉంటాయో రైట్కి పంపుతాం. ఇంకా కే వాల్యూ చెక్ చేసుకుంటాం. ఇది మిడ్ పివిట్ వాల్యూస్ ఉంటాయి. పివిట్ వాల్యూస్ అన్నిటిని మ్యాచింగ్ వాల్యూస్ దీనిలో ఉంటాయి. కే చెక్ చేసుకుంటాం. కే సైజ్ వచ్చేసి దీనికంటే దీనికంటే చిన్నగా ఉందనుకో మనం దీనిలోనే కే చూడొచ్చు. ఈ లెఫ్ట్ పార్ట్లోనే మనం కేని వెతుకోవచ్చు. అదే కే అన్నది వీటి రెండింటి కంటే ఎక్కువ ఉందనుకో మనం కే అన్నది ఇందులో ఉంటుంది. సో ఈ ఈడి దాకా ఇండెక్సెస్ మనం కట్ చేసి కే మైనస్ లెఫ్ట్ సైజ్ మైనస్ మిడ్ సైజ్ చేసినాం అనుకో ఇక్కడ ఇండెక్స్ వస్తుంది. కొత్త కే ఇండెక్స్, న్యూ కే ఇండెక్స్లో మనకు దొరుకుతుంది వాల్యూ, కేత్ లార్జెస్ట్ వాల్యూ. సో ఇక్కడ కోడ్లో చూసుకుంటే ఎట్లా చేస్తామంటే కోడ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. క్విక్ సెలెక్ట్ nums k. క్విక్ సెలెక్ట్ nums k. అయితే ఒక ర్యాండమ్ పివిట్ వాల్యూ తీసుకుంటున్నా. పివిట్ వచ్చి nums డాట్ శాంపుల్
ఒక ర్యాండమ్ వాల్యూ తీసుకుంటున్నా. ఇంకా ప్రతి ఎలిమెంట్లో లూప్ చేసుకుంటున్నా. నెంబర్ని ఒక నెంబర్ తీసుకుంటున్నా. సో if the number is greater than pivot, then we move it to lefts. Number. ఇక్కడ లెఫ్ట్స్, రైట్స్, మిడ్ వచ్చేసి అరేస్ ఉంటాయి. సో ఇట్లా మూవ్ చేస్తున్నా. అదే నెంబర్ చిన్నది అయిందనుకో, అప్పుడు మనం రైట్స్కి మూవ్ చేస్తాం. లేదనుకో నెంబర్ సేమ్ అయితే మిడ్లకు మూవ్ చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి కేని చెక్ చేయాలి. ఇప్పుడు కే కంటే లెస్ ఉన్నా ఈక్వల్ ఉన్నా, సో ఇక్కడ ఈ బాక్స్ కే సైజ్ ఉన్నా, కే కంటే తక్కువ ఉన్నా, కే అన్నది ఈ బాక్స్ సైజ్ కంటే ఈక్వల్ ఉన్నా పెద్దగా ఉన్నా, అప్పుడు మనం ఏం చేస్తామంటే దీనిలోనే సెర్చ్ చేసుకుంటాం. సో ఇప్పుడు లెఫ్ట్ డాట్ సైజ్ కంటే తక్కువ ఉంటే మనం ఇది వచ్చేసి మనం లెఫ్ట్స్లో సర్చ్ చేసుకుంటాం. సో లెఫ్ట్స్లో సర్చ్ చేసుకుంటాం. కే వచ్చేసి కే అనే ఉంటుంది. అదే కే అన్నది పెద్దగా ఉందనుకో, లెఫ్ట్ సైజ్ ఇంకా ప్లస్ మిడ్ సైజ్ కంటే ఎక్కువ ఉందంటే అప్పుడు మనం రైట్స్లో సెర్చ్ చేసుకుంటాం. రైట్స్ కే వచ్చేసి అప్డేట్ అవుతుంది. కే మైనస్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంది ఇది వాల్యూ బేసిక్గా. ఓకే, లేదనుకో మిడ్లో ఉంది కాబట్టి మిడ్లో ఉంటే డైరెక్ట్ పివిటే మనకు వచ్చిన వాల్యూ.